హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. నీతి న్యాయం మనిషి బ్రతుకుని గర్వంగా బ్రతికేలా చేస్తాయి. కక్కిని కూటుకి ఆశపడేవాడు ఎంత దరిద్రుడు అంటే అంత దరిద్రుడు. కుక్కలే చేస్తే అలా ఒకసారి కక్కితే ఇంకో కుక్క వచ్చి తింటది. అలా కక్కిని కూటి కోసం ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా అంటే ఒకడు కష్టపడి ఒక సాధిస్తాడు, కానీ దానికి ఇంకొకడు ఆవిడ సాధించడానికి కారణం నేనే, అది నా వల్లే సాధించాడు అని చెప్పుకోవడానికి సర్వ విధాల ప్రయత్నిస్తూ ఉంటాడు. దీన్నే నేను కక్కినికుడి కోసం ఆశపడే కుక్కల గురించి చెప్తూ ఉంది. అరే, ఈ మ్యాటర్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అన్నా అంటే, వాడొక తండేలు అంటారు. సినిమాల్లో తండేలు అంటే హీరో, ఇక్కడ తండేలు అంటే పెద్ద జీరో. ఎందుకంటే వాడు చెప్పే మాటలు శుద్ధ అసత్యాలు కాబట్టి. వాడికి జగన్మోహన్ రెడ్డి పాకిస్తాన్ జైలు నుంచి విడిపించినప్పుడున్న కృతజ్ఞత, మా ప్రాణాలు కాపాడు సార్, మీ లేకపోతే మేమేమైపోతుంది సార్ నీ ఏడ్చిన సో కాల్డ్ తండేల్ అనే ఒక వ్యక్తి ఈరోజు మీడియా ముందుకొచ్చి నీతి లేని కూతలు కూస్తూ ఉన్నాడు. సరే, ఏం కూతలు కూస్తున్నాడంటే దానికి సంబంధించిన స్టోరీ మొత్తం ఫస్ట్ నేను మీకు చెప్పాలి. మత్స్యకారులంతా వేటకెళ్ళి పాకిస్తాన్ వాళ్ళకి దొరకటం అందరికీ తెలిసిన విషయమే. అసలు పాకిస్తాన్ వైపు ఎలా వెళ్ళారు అంటే ఈ చేతకాని తండేలుగాడి వల్లే. వీడికి మార్గం తెలియకపోవటం వల్లే. ఈడు పనికి మాలిన ఎదవ కాబట్టే వాళ్ళు పాకిస్తాన్ వాటర్స్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఎవడు తప్పు చేసింది? సో కాల్డ్ తండేలు అని చెప్పుకునే ఆ రామారావు గాడి వల్లే. వాడిని ఫాలో అయిన ఇంకో ఇద్దరు తండేళ్ళు ఉన్నారు. ఒక్కడ కాదు తండేలు, అక్కడ ముగ్గురు ఉన్నారు 3 కోట్లకి. ఆ ముగ్గురిని వదిలిపెట్టి సో కాల్డ్ రామారావుని మీడియా ఎందుకు పుష్ చేస్తుంది? ఎల్లో ఛానల్ ఎందుకు పుష్ చేస్తున్నాయి? స్టేజ్ మీదకి వాడినే ఎందుకు తెస్తున్నారు చెప్పండి? రియల్ స్టోరీ క్రియేటివ్ లిబర్టీ తోటి కొత్తగా క్రియేట్ చేసామని చెప్పుకునే డైరెక్టర్ గాడికి సిగ్గులేదు. ఫస్ట్ సుష్మా స్వరాజ్ ఫోటో నీట్ గా చూపించిన నువ్వు ఎర్రిపప్ప డైరెక్టరా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడిన మాటలు ఎందుకు పెట్టలేదురా పనికి మాలిన ఎదవా? నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉందారా దరిద్రుడా? నీది ఒక బతికేనారా నీచుడా? జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి 5 లక్షలు చెక్కులు ఇచ్చిన సీన్ ఎందుకు పెట్టలేదురా పనికి మాలిన ఎదవా? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, దరిద్రప అని తిట్టాలనుంది నాకు. కానీ నేను కూడా సినిమా ఇండస్ట్రీని అభిమానిస్తాను కాబట్టి అంత ఘోరంగా తిట్టలేకపోతున్నా. కానీ బయట ప్రజలు మాత్రం అలాగే తిడుతున్నారు. ఒరే, నువ్వు ఒక అమ్మకి అబ్బకు పుట్టినోడు అయితే అల్లు అరవింద్ని కూడా నాగ చైతన్యాన్ని కూడా డైరెక్టర్ గారిని కూడా, వాడి పేరు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు. మీరు నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టినట్లయితే, నిజంగా నీది మనిషి జన్మే అయితే, నువ్వు రియల్ స్టోరీ చేస్తూ ఉంటే ఆ రియల్ స్టోరీలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ పెట్టకుండా నీ క్రియేటివ్ లిబర్టీ అయిందిరా బోసిడీకే అని తిట్టాలని ఉంది. కానీ తిట్టగలమా? తిట్టలేము. ఎందుకంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ యూట్యూబ్లో అటువంటి అలౌ చేయరు కాబట్టి. సో ఓవరాల్గా వీరు సినిమాని చూపించే ప్రయత్నంలో నిజాన్ని తొక్కిపట్టి ప్రజలకి రాంగ్ మెసేజ్ని పాస్ చేశారు. అంటే క్రైమ్కి పాల్పడ్డారు, వాస్తవాన్ని చంపేసే క్రైమ్కి పాల్పడ్డారు. వీళ్ళంతా నిందితులు కాదు, వాంటెడ్ గా క్రైమ్ చేశారు కాబట్టి వీళ్ళే ముద్దాయిలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆ పల్లెకి వెళ్ళి మత్స్యకారుల భార్యలతో, కొడుకులు, తల్లులతో మాట్లాడినప్పుడు ఇచ్చిన మాట ఏంటి? నేను మీ పిల్లల్ని తీసుకొస్తాను నేను గెలిచిన వెంటనే. ఇప్పుడు ఈ మాటని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ తండేలని చెప్పుకునే సో కాల్డ్ నీతి లేని రామారావు గాడు మాట్లాడే మాట ఏంటి? మాకు ఆ పార్టీ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, ఆ పార్టీ వాళ్ళు కూడా సహాయం చేశారు. ఆ పార్టీ వాళ్ళు నీకు ఎప్పుడు సహాయం చేశారా తెలుసారా సిగ్గులేనుడా? జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత అవునా కాదా? నీ గుండెల మీద, నీ పిల్లం గుండెల పైన, మీ పిల్లల నెత్తుల పైన చేసి చెప్పరా? అంతకన్నా ముందు ఇచ్చారేమో చెప్పు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి వాళ్ళని పిలిపిస్తాం, వాళ్ళతో మాట్లాడతాం, నీ అందరిని తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పిన తర్వాత కదా నీకు డబ్బులు ఇచ్చింది. అది కూడా ఏంటి? రేషన్ కార్డులు చొప్పునిస్తారా? ఒక ఇంట్లో ముగ్గురిని పాకిస్తాన్ జైల్లో బంధిస్తే వాళ్ళ కుటుంబానికి మొత్తానికి ఒక రేషన్ కార్డు ఉంటే
వారికి మాత్రం 2 లక్షలు ఇచ్చారంట. అంటే మిగిలిన ఇద్దరు ఇవ్వరు. ఇటువంటి చెత్త ఆధారాలు పెట్టుకొని నువ్వేంట్రా మీడియా ముందు మాట్లాడుతున్నావు? పరమా బోకు బోకు అంటే బాగోదేమిలే, బోకు అని అనటం బాగోదులే, అంతకన్నా పెద్ద పదాలు పడదాం. ఏరా రామారావు, ఆ రోజు మీరు లేకపోతే మా ప్రాణాలు పోయాయి సార్. ఈడే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడంటే అందరూ హెల్ప్ చేశారు. ఆయన ఇంకోటి కూర్చొని ఇంటర్వ్యూ చేస్తుండే ఎర్రిపప్పగాడు. ఆయన పాకిస్తాన్ మీరు చిక్కుబడిపోతే ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుంది చెప్పంటే, అది అందరికి తెలియట్లేదని ఈవిడంటే వాళ్ళు పెళ్ళామంటది, ఈ గొర్రెలకు అది తెలియట్లేదు అంటుంది. గొర్రెలేనమ్మా, నిజంగా గొర్రెలే. ఎందుకంటే పాకిస్తాన్ లో మీ వాళ్ళు ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళి సుష్మా స్వరాజ్ గారితో హిందీలో మాట్లాడి పాకిస్తాన్ వాళ్ళకి నువ్వు హిందీలో లెటర్లు రాసి పాపం నీ మొగుడిని కష్టపడి తీసుకొచ్చావు కదమ్మా. అబ్బో నువ్వు గ్రేట్ అమ్మో. హిందీ వచ్చమ్మా నీకు? వచ్చా? హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ అన్ని లాంగ్వేజ్ వచ్చమ్మా? ఎందుకంటే అన్ని బూతుల్లో తిడుతున్నారులే మిమ్మల్ని. ఆ రోజు నువ్వు కూడా ఏడ్చుకుంటూ చెప్పావు కదా మా కుటుంబాలని కాపాడాడని. మర్చిపోయావా? నీతి లేని జాతి లేని ఎదవలా మిగిలిపోయాడు రామారావు అనే వ్యక్తి. ఆ తండేళ్ళు మిగిలిన వాళ్ళు కూడా క్లియర్ గా చెప్తూ ఉన్నారు, మాకు జగన్మోహన్ రెడ్డి. ఒక ఆవిడైతే క్లియర్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది, నా కుటుంబాన్ని కాపాడింది జగన్మోహన్ రెడ్డి, నా కుటుంబంలో 3కి 5 లక్షలు ఇచ్చి పంపించింది జగన్మోహన్ రెడ్డి. అమ్మా మీరు ఇలా కష్టపడి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, మీకోసం ఇక్కడ చిన్న పోర్టు కడుతున్నామని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు వీళ్ళంతా. అండ్ ఇక్కడ హైలైట్ సినిమా యూనిట్ అంట. ఈ ఏవి పప్పల గురించి, సినిమా నాయల గారి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు. సినిమా యూనిట్ అంట రాజకీయాలు వద్దంట. మరి ఇప్పుడు తీసావు సినిమా నువ్వు? ఎరా రాజకీయాలు వద్దు. ఏం రాజకీయాలు ఉన్నాయిరా? ఇడిపించింది జగన్మోహన్ రెడ్డి, అది రాజకీయం ఏంట్రా? నిజం కదా. నిజానికి రాజకీయానికి తేడా తెలియదా రా మీ బతుకులకి? కుక్కల నయం కదరా మీకన్నా, కుక్కల నయం కదా. సంపాదించుకుని అడుక్కొని తింటాయి, విశ్వాసంగా ఉంటాయి. అటువంటి గొప్ప కథకి స్ఫూర్తిదాయకమైన జగన్మోహన్ రెడ్డిని మరిచిపోయి మీరు తీసే సినిమాలేంద్రా ఏ బాల్ అని తిట్టాలి కదా. మరి తిట్టాలా వద్దా? ఈ తిట్టాలా వద్దా? ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుందని ఈవెంట్కి పిలిచి కూడా రానివ్వకుండా స్టేజ్ బయటే, గేట్ బయటే ఆపేశారంట ఆవిడని. కడుపుకు అన్నం తినే దరిద్రపన. ఆ మ్యూట్ లో మీ ఇష్టం వచ్చిన బూతులు యాడ్ చేసుకోండి. నువ్వు డైరెక్టర్వి, వాడు హీరోవు, వాడు ప్రొడ్యూసరు. ధైర్యం లేని దరిద్రపు ఎదవలు మీరంతా, నిజాన్ని చెప్పలేని పనికిమాలిన ఎదవలు మీరంతా, వాస్తవాల్ని ప్రజలకు చూపించలేని నువ్వేం డైరెక్టర్వి, నిజాన్ని ప్రజలకు చెప్పలేని నువ్వేం హీరోవి. ఒరే డబ్బులు పెట్టగానే సరిపోదురా, మంచి క్యారెక్టర్ ఉంటది, ఆ క్యారెక్టర్ ని బిల్డ్ చేసేది నిజం. అది తెలియని అల్లు అరవింద్ గాడు ఎవడో. అసలు ఈ చెత్త ఎదవల మొత్తాన్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం? సిగ్గు శరాలు లేవు వాళ్ళకి. మనమేమో సినిమాని హిట్ చేసి పక్కన పడేసాం. నెక్స్ట్ రే బేసికల్ గా వాస్తవాన్ని చెప్పే ప్రయత్నంలో చచ్చిపోయినా పర్లేదురా, కానీ నువ్వు వాస్తవాన్ని చంపేస్తూ నువ్వు చచ్చావరా డైరెక్టర్, నువ్వు చచ్చావరా నాగ చైతన్య. అసలు ముఖ్యంగా చచ్చింది ఈ చేతకాని ప్రొడ్యూసర్ గారు. ఇట్లాంటి సచ్చినోళ్ళు తీసినటువంటి సచ్చు చెప్పాలంటే ఒక సినిమాని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అసలు ఆ సినిమా తీస్తే అంత, తీయకపోతే అంత, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అంత, చెప్పకపోతే అంత, కానీ దాన్ని నెగిటివ్ పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారు కదరా దొంగన్న డాషుల్లారా. వాళ్ళకి చెప్తున్నా, ఫస్ట్ లో చెప్పాను కదా, కక్కిని కూడా తినేది ఏంటి? ఒకే ఒక జంతువు, డాగ్. ఎస్, పక్కనోడి క్రెడిట్ ని కొట్టేసేది వాడే. వాడు ఎవడనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ డైరెక్టర్ గాడికి మాత్రం చెప్పుతో కొట్టినా తప్పలేదు. వీడికి ఎందుకో ఏంద్రా నువ్వు చేసింది బొక్క? ఏం చేసింది నువ్వు బొక్క? ఏం చేసావు నువ్వు గొప్పగా? ఏం చేసావు నువ్వు గొప్పగా? వాస్తవాన్ని దాచి అడుగు తినరా దానికన్నా. సిగ్గులేనిదవా అని ప్రజలంతా మొహం మీద ఊస్తున్నారు సార్. మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కొంచెం చూసుకోండి సినిమా వాళ్ళు. ఏంది ఇదంతా? మనకెందుకు ఇదంతా? వాస్తవం అని చెప్పేసి దమ్ము లేనప్పుడు సినిమాలు తీయడం ఎందుకు? అంతకన్నా అవి అవసరం ఉంటాయి.
అట్లే అంటారు. విటులు, అల్లులు ఉంటారు. ఆ వ్యాపారం చేసుకొని కూడా గుట్టుగా బతకొచ్చు. అది ఇది సేము. అది నిజం దాచేయటమే. మేమేం చేయమండి. మేము అటువంటి వ్యాపారాలు చేయమండి అని చెప్పుకోవచ్చు. హ్యాపీగా ఆ వ్యాపారాన్ని రన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మేము వాస్తవాన్ని చెప్పమండి అని చెప్పి ఎదవ మూవీస్ తీస్తూ ఉన్నారు. దానికి దీనికి పెద్ద తేడా లేదు సార్. 2 ఒకటే. నిజాన్ని దాచేసి అబద్ధాన్ని సినిమాగా తీయటం ఒకటే. చేసే బిజినెస్ బ్రతల బిజినెస్ అయినా కూడా దాన్ని దాచేసి సాఫ్ట్‌వేర్ అని చెప్పుకోవటం ఒకటే. సో, ఓవరాల్‌గా నేనేం చెప్పాలనుకున్నానో సో కాల్డ్ డైరెక్టర్ గురించి మీకు అర్థమైందా? కొంపలు నడిపే దుంపల వీరుడు. అదనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.